నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ సరస్వతి నమ. భక్తులారా, సత్సంగంలో భాగంగా భాగవత మహాపురాణం నుండి కొంత భాగం పారాయణ చేసుకున్నాం. నిన్నటి వరకు మనం 12 స్కందాలు ఈ భాగవతంలో 5 స్కందాలు పూజ చేసి 6వ స్కందాన్ని 62 భాగాలుగా చెప్పుకున్నాం. ఈరోజున 63వ భాగాన్ని చెప్పుకుందాం. చెప్పుకుంటూ వ్యాసుల వారిని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణువే నమో వై బ్రహ్మణి వాసిష్ఠాయ నమో నమ. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మహాత్మా, ఈ లోకంలో జీవుడు సౌఖ్యాన్ని ఆశించి దేహాన్ని స్వీకరిస్తాడు. అందుకనే ఏ పరిస్థితిలోనూ దేహి అయిన వాడు తన దేహాన్ని వదిలిపెట్టలేదు. ఇప్పుడు దేవతలమైన మేము దేహియే నేను ఈ దేహాన్ని అడగడానికి వచ్చాం. ఎవరిని అడుగుతున్నారు? దధీచి మాం, దయచేసి నీ దేహాన్ని మాకు ఇవ్వు. ఎక్కడ ఎప్పుడు ఎవరు కూడా కోరిన కోరిక ఇది. వాళ్ళే చెప్తున్నారు, నేడు మేము మా కష్టాలు గట్టెక్కడానికి నీ శరీరాన్ని అర్థించడానికి వచ్చాం. దేవతలమైన మేము ఇటువంటి కోరరాని కోరిక కోరుకునే తీవ్ర స్థితికి దిగజారావంటే ఎంత విధి వైపరీత్యం తెలుసుకోను. లోకంలో ఎక్కడైనా ఇటువంటి కక్కుర్తి దానాన్ని ఎవరైనా సిగ్గు విడిచి అడుగుతారా? వాస్తవానికి యాచన అనేది అన్ని విధాలా నీచమైన కృత్యం. ఈ సంగతి తెలిసి కూడా తగని దాన్ని యాచించడానికి సిద్ధమైన యాచకులు పరమనీచులు అనటంలో సందేహం లేదు. ఈ విషయంలో ఎంత నేర్పరులైనా కూడా నీచాతి నీచుదురే. ఓ మహానుభావ, లోకంలో యాచకులు ఉన్నారంటే వారు అర్థింపదగిన వస్తువుని అర్థిస్తారు, కానీ అడగరాని వస్తువుని అడగరు. ఇప్పుడు మేము అడగరాని దాన్ని నీ దేహాన్ని నీ దేహాన్ని అడుగుతున్నాం. మేము మాకేమని బతిమాలుకుంటున్నాం. నిజానికి దాతల ముందు చేతులు చాచే యాచకులకు దయాదాక్షిణ్యాలు ఉండవు. యుక్తాయుక్త వివేకం ఉండనే ఉండదు. దేవతల మాటలు ఆలకించి దధీచి లోపల సంతోషించాడు. చిరునవ్వు నవ్వుతూ గౌరవ పురస్సరంగా అమరుల్ని అవలోకించి ఆప్యాయంగా అన్నాడు, అమర్చులారా, మీరు దేవతలైనందున ఈ మర్త్యలోకంలోని మానవులకు మృత్యుభయం సహజంగా ఉంటుందన్న సంగతి మీకు తెలియదు. అందువల్లనే నిర్దాక్షిణ్యంగా మీ కోరికను మీరు వెల్లడించారు. లోకంలో జీవులకు జీవించాలనే భావం ఎక్కువగానే ఉంటుంది. అటువంటి వారికి తమ ప్రాణాలన్నా తమ శరీరం అన్నా ఎంత ప్రియంగా ఉంటుందో చెప్పలేము. భగవంతుడు విష్ణుమూర్తే వచ్చి చేజాకి యాచించినప్పటికీ తన దేహాన్ని ఇచ్చే దాత ఈ భూలోకంలో ఎవడూ ఉండడు. అంతేకాకుండా ఈ జగత్తులో ధనధాన్యాలు ఇమ్మని అడిగే యాచకులు ఉంటారు, కానీ దేహం ఇవ్వమని అర్థించేవారు ఎక్కడైనా ఉంటారా? అలాగనే యాచకులు అడిగిన వస్తువులను ఇచ్చే దాతలు ఉంటారు, కానీ ప్రాణాలనే దానంగా ఇచ్చే దాతలు ఉంటారా? ఒకవేళ అలా దేహం ఇచ్చే దాత ఉన్నప్పటికీ సిగ్గుమాలని వాడే దాతను చంపి దేహాన్ని స్వీకరించే యాచకుడు కూడా ఉంటాడా? ఉండడు కదా. ఈ విధంగా దాతను చంపి దేహాన్ని పుచ్చుకున్నా ఎముకల్ని ఏరి మూట కట్టుకొని పంచుకునే వంచకులు ఉంటారా? మీరు లోకాలను దయతో రక్షించే దేవతలు కదా, మీకు ఈ హింసాత్మకమైన బుద్ధి ఎలా పుట్టింది? మీ ప్రాణాలు మీకెంత తీపో ఎదుటి వాళ్ళ ప్రాణాలు కూడా వాళ్ళకి అంతే తీపి అన్న సంగతి మీ తలంపుకు రాలేదా? దధీచి మాటలు విని దేవతలు ఎంతో అన్నారు, స్వామి, సర్వభూతాల యందు దయాదాక్షిణ్యాలు గలవారు, విశేషించి వివేకవంతులు, గొప్ప సత్కీర్తిని ఆశించేవారైన మీ వంటి వారికి ఇతరులకు ఇయ్యరాని పదార్థాలంటూ ఏమీ ఉండవు. అవసరం కొద్దీ అడగవచ్చిన వాడు అడగరాని వస్తువునైనా అడిగి తీరుతాడు, మానుకొనడు. అదేవిధంగా ఇచ్చే దాత ఈరాని వస్తువునైనా కూడా ఇచ్చి తీరుతాడు. ఇచ్చే గుణం ఉన్నవాడు ఆశపడి ఎవరైనా తనను అర్థిస్తే తన ప్రాణాలనైనా దాచుకోకుండా ఇచ్చేస్తాడు. ఈ ప్రకారంగా దేవతలు ఎదుటివారి కష్టాలు విచారించకుండా తమ పనులు నెరవేర్చుకోవాలనే భావంతో వినయంతో కూడిన వాక్యాలతో దధీషి మహర్షిని ప్రార్థించగా ఆ దధీష్ మహర్షి మందహాస వదనార బిందుడై దేవతలను చూచి ఇలా అన్నాడు, సురలారా, నేను లోక స్వభావాన్ని బాగా తెలిసిన వాడిని అయినా కొంచెంసేపు మీ నుండి ధర్మాన్ని వినగోరి మిమ్మల్ని నిరాకరించినట్టుగా వినోదంగా సంపాదించాను. ఇందుకు మరొక విధంగా అనుకోవద్దు. ఈ శరీరం ఎప్పుడైనా విడిచిపెట్టాల్సిందే. అటువంటిప్పుడు మీ అంత వారికి ఈ దేహం అవసరమైతే దీన్ని మీకు అర్పించడానికి నాకు అభ్యంతరం ఏముంటుంది? అశాశ్వతమైన శరీరం వల్ల శాశ్వతమైన యశస్సు పుణ్యం సంప్రాప్తిస్తుంటే అంతకన్నా కావాల్సింది ఏముంటుంది? ఇటువంటి సదవకాశాన్ని జారవించుకున్నవాడు పాషాణంతో సమానుడు. మీరు పుణ్యమూర్తులు. మీ వంటి మహానుభావులు కావాలని కాంక్షించిన ఈ నా దేహం అపరిమితమైన ధర్మాన్ని ఆర్జిస్తున్నది. లోకంలోని జీవులకు కష్టాలు ప్రాప్తించినప్పుడు ఈ దేహం దుఃఖపడుతుంది, సుఖాలు సంభవించినప్పుడు దేహం సంతోషిస్తుంది. దీనికి స్వతంత్రత అంటూ ఉండదు. ఇటువంటి కష్టాలకు కాపురమై దైన్యాలకు నిలవైన ఈ దేహం కాకులకు, గద్దలకు, కుక్కలకు, నక్కలకు గురికాకుండా మీ వంటి వారికి ఉపకరించడం ఎంత ఉత్తమమైన సంగతి! ఇంతకన్నా మేలైన విషయం ఏముంటుంది అని పలుకుతూ
దధీచి ఆత్మావలోకనం చేసుకున్నాడు. సమస్త బంధాలు తెంచుకున్నాడు. మనస్సు, బుద్ధి, ఇంద్రియాలతో కూడిన జీవుణ్ణి భగవంతుడిలో ఐక్యం చేశాడు. పరబ్రహ్మ స్వరూపుడైన శ్రీహరి భగవానుడి యందు మనస్సును విలీనం చేసి యోగ మార్గం ద్వారా శరీరాన్ని వదిలేశాడు. అనంతరం విశ్వకర్మ దధీచి మహర్షి యొక్క ఎముకలతో పదునైన వజ్రాయుధాన్ని తయారు చేశాడు. దేవేంద్రుడు ఆ వజ్రాయుధాన్ని ధరించి దివ్య తేజో విరాజితులై ఐరావతాన్ని అధిరోహించి యుద్ధానికి బయలుదేరాడు. దేవతలు, గరుడులు, గంధర్వులు, కేచరులు, కిన్నరులు, కింపురుషులు, సిద్ధులు, సాధ్యులు, విద్యాధరులు మొదలైన వారంతా కూడా ఆయన్ని అనుసరించారు. మునీంద్రులు కొనియాడారు. ముల్లోకాలు హర్షించాయి. ఈ విధంగా భగవంతుని అనుగ్రహం వల్ల ప్రాప్తించిన మహోత్సాహంతో వికసించిన ముఖారవింద గల సంక్రందనుడు అంటే ఇంద్రుడు వృత్రాసురుని మీద దాడి సాగించాడు. రేపు మనం 64వ భాగం చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణం. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। चेकोरा हारती गो सद्गुरुनाथ देवा साईनाथ।